సిద్దిపేట జిల్లా శంకరాయకుంట గ్రామస్తుల కోరిక మేరకు పంచాయతీ ఏర్పాటు చేశామని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. శంకరాయకుంటలో బాల వికాస వాటర్ ప్లాంట్ను హరీష్ రావు ప్రారంభించారు. కాంగ్రెస్ సర్కార్ చెరువుల్లో చేప పిల్లలను వదలడం లేదన్నారు. గంగపుత్రులు ముదిరాజులకు రేవంత్ ప్రభుత్వం మోసం చేస్తుందని మండిపడ్డారు. రేవంత్ సర్కార్ మోసాలను ఎండగడతామని తేల్చి చెప్పారు. రైతులకు సకాలంలో ఎరువులు ఇవ్వడం లేదు, విత్తనాలు అందించడం లేదన్నారు. నాణ్యమైన కరెంట్ కూడా ఇవ్వడం లేదని హరీష్ రావు మండిపడ్డారు. మా ఊరు పేరు ఉండాలి, మా గ్రామ పంచాయతీ కావాలి, మాది మేము ఏర్పడితేనే మాకు విలువ ఉంటుంది అని చాలా రోజులు చదివేవాళ్ళు. కానీ గవర్నమెంట్లోనేమో కనీసం 300 ఇళ్ళలు ఉండాలి, 400 జనాభా ఉండాలి, ఇట్లా చాలా నిబంధనలు ఉంటాయి. మనకి చూస్తేనేమో 100 లోపే ఉంటాయి. అప్పుడు మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారికి చెప్పి యాజ్ ఎ స్పెషల్గా శంకరాయకుంటను గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నాం. మొన్న మీ సర్పంచ్ గారు అడిగితే ఒక 8 లక్షల రూపాయలు శంకరాయకుంటకు సీసీ రోడ్డు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. బీఆర్ఎస్ గవర్నమెంట్ పోయినప్పటి నుంచి కాంగ్రెస్ వాళ్ళు ఏ పని కూడా చక్కగా అయితలేదు. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇట్లా కరువు పెట్టు లేదు, తొందరగా వడ్లు కొన్నాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కరుగు పెట్టి రైతులను చాలా ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఉన్నది. సో కరెంటు కూడా మున్పటిగా 24 గంటలు వస్తలేదు, అంటే 11-12 గంటలు బాయిల కాడ కరెంట్ వస్తున్న పరిస్థితి ఉన్నది. రైతు బంధు పైసలు అయితే 2 ఎకరాలకు వేసిండు, మిగతా దిగబెట్టేసిండు. కేసీఆర్ గారు రైతు బీమా పెట్టిండు. ఇప్పుడు 4 నెలలకే ఆ రైతు బీమాకి పైసలు కట్టలే, రైతు బీమా బంద్ అయిపోయింది. ఎవరైనా చనిపోతే 5 లక్షలు వస్తుండే వారం లోపల. ఇప్పుడు ఆ రైతు బీమా ఆపేసింది, రైతు బంద్ ఎగబెట్టేసిండ్రు. ఇవాళ వడ్లు కొనుక్కుంటే సరిగా ఇచ్చే పరిస్థితి లేదు. ఎరువులకైతే ఇక దాని గోస చెప్పనక్కర్లేదు, ఎరువు బస్తాలకైతే. ఇట్లా ఈ రకంగా కొంత ఇబ్బంది జరుగుతూ ఉంది. ప్రజలు మనకు కూడా ఇంక ఈ ఊర్లో నిజానికి ఇంత పంట పండిందంటే మీకు ఆ గొరపల్లి వాగుల, ఇబ్రాహిం నగర్ వాగుల అన్ని నీళ్లు నిండుగా చెక్ డ్యామ్లలో నింపి పెట్టబట్టికే ఇంత పంట పండింది కదా. లేకపోతే యాసంగిలు ఇంత సాగు చేద్దామా మనం? అర్ధ కిలోమీటర్ పైప్ లైన్స్ గుంజినాం, నీళ్లు గుంజినా తగ్గకుండా నీళ్ళు అన్ని నీళ్లు ఇచ్చిన కాళేశ్వరం నీళ్లు వచ్చినాయి కనుకనే ప్రతి గుంట సాగైతుంది, ఇంకా పంటలు పడతా ఉన్నాయి. కేసీఆర్ ఉన్నాక చేప పిల్లలు మోస్తున్నాయి. వానకాలం వచ్చిందంటే చేపలు ఫ్రీగా తెచ్చిపోతుంది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, 2 ఏళ్ల నుంచి చేప పిల్లలు మోసుడు బంద్ అయింది. వచ్చిందా 2 ఏళ్ళ వేల ఇప్పుడు కూడా ఈసారి కూడా ఇప్పటికీ చేప పిల్లలకి ఇంకా టెండర్లే పిలవలేదు. ఈ సంవత్సరం కూడా పోసేది అనుమానమే కనబడుతుంది.